తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ, పరిచయము, చారిత్రక నేపథ్యం. తెలంగాణ ప్రాంతానికి సుసంపన్నమైన చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. ఈ సుసంపన్న నాగరికత తెలంగాణ భాషలో, మాండలికంలో, సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానాలు, అలవాట్లు, అభిరుచులలో ప్రతిబింబిస్తుంది. తెలంగాణలో విద్య, విజ్ఞానాలు, పరిశోధనలు, మానవీయత, ఆర్థిక, సాంఘిక, రాజకీయ విలువలు, కళలు, సాంస్కృతిక రూపాలు ఘనంగా పరిఢవిల్లి ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ సాంస్కృతిక వైవిధ్యత తెలంగాణకు ఒక విశిష్టతను సమకూర్చింది. తెలంగాణ ప్రాంతానికి గల సాంస్కృతిక వైవిధ్యత, భౌగోళిక విభిన్నత ప్రాతిపదికగా ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఎంతోమంది అభిలషించారు. అయితే ప్రజాబాహ్యంలోని ఇష్టాయిష్టాలను పరిగణించకుండా 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగం చేయడం జరిగింది. ఫలితంగా 6 దశాబ్దాల పాటు ఎన్నో పోరాటాలు చేసి వందల మంది ప్రజలు అమరులై స్వయం ప్రతిపత్తి గల తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు సాధించుకున్నారు. భారత సమాఖ్య వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా అవతరించింది. జూన్ 2వ తేదీ 2014 తెలంగాణ ప్రాంత చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా పేర్కొనవచ్చు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాతిపదికగా నిలిచిన తెలంగాణ వైశిష్ట్యం, బహుళ సంస్కృతి స్వభావం, నైసర్గిక విభిన్నతలు, సాంఘిక, ఆర్థిక ప్రత్యేకతలు సవివరంగా తెలియజేయడమే ఈ అధ్యాయం ప్రధాన లక్ష్యం. దీనికి సంబంధించి హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రాంత విశిష్టత, ఈ ప్రాంత నైసర్గిక స్వభావము, సామాజిక ఆర్థిక పరిస్థితులు, ప్రజాబాహ్యంలోని వివిధ వర్గాలు, కులాలు, తెగలు, మతాలు, తెలంగాణ కళారూపాలు, హస్తకళలు, చేతి వృత్తులు, తెలుగు భాషా మాండలికాలు, సందర్శనీయ ప్రదేశాలు, సంస్కృతి వైభవంలో అంతర్భాగమైన పండుగలు, జాతరలు తదితర అంశాలను ఈ అధ్యాయంలో సమగ్రంగా చర్చించడం జరిగింది. ప్రపంచ రాజ్యాల మధ్య భారతదేశం ఒక బహుళ సంస్కృతి సమాజంగా విలసిల్లుతుంది. భారతదేశంలోని విభిన్న మతాలు, ప్రాంతాలు, కులాలు, తెగలు, సంస్కృతులు, జీవన విధానాలు ఒక వారసత్వ సంపదగా విరాజిల్లుతున్నాయి. ఇదే తరహా బహుళ సంస్కృతి తెలంగాణలో కూడా దర్శనమిస్తుంది. హిందువులు, ముస్లింలు, అగ్రవర్ణాలు, బలహీన వర్గాలు, ఆదివాసీలు, సాంప్రదాయవాదులు, పాశ్చాత్య విలువలు, ఆధునికతను గౌరవించేవారు తమ తమ సంస్కృతులను యథేచ్ఛగా పాటిస్తూ ఇతర సంస్కృతుల పట్ల సహనం చూపే వ్యవస్థలు తెలంగాణలో బలంగా ఉన్నాయి. నేలను, నీటిని, నదులను, చెట్లను, అడవులను, కొండలను, శిలలను పూజించే ప్రకృతి ఆరాధన తెలంగాణ సంస్కృతిలో భాగం. అలాగే నాగరికతలో, సామాజిక కట్టుబాట్లలో స్త్రీలను గౌరవించి సంస్కృతిలో మహిళలకు విశిష్ట స్థానాన్ని అందించిన ఘనత తెలంగాణలో కనిపిస్తుంది. ఇంతటి వైవిధ్యత, సంపన్నతలు గల తెలంగాణ ప్రాంతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించాలని ఎంతోమంది ఆశించారు. కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు బహుముఖ అభివృద్ధికి బహుళ సాధనంగా ఉపకరిస్తాయనే వాగ్దానంతో తెలంగాణ ప్రాంతం 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగమైంది. తెలంగాణ ప్రజల సందేహాలను తొలగించే విధంగా పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. తెలంగాణలోని నిధులను తెలంగాణలోనే ఖర్చు చేస్తామని, తెలంగాణ వారికి రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తామని పెద్ద మనుషుల ఒప్పందం ఘంటాపథంగా తెలిపింది. దీని వెలుగులో రాజ్యాంగాన్ని సవరిస్తూ తెలంగాణ ప్రాంతీయ కమిటీని నిర్మించారు. ఈ విధంగా షరతులు, వాగ్దానాలతో హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి. అయితే పెద్ద మనుషుల ఒప్పందంపై చేసిన సంతకాల సిరా ఆరిపోకముందే ఉల్లంఘనల పర్వం మొదలైంది. నిధుల మళ్లింపు, ఉద్యోగాల తరలింపు, వాగ్దాన భంగాలు, అక్రమ వలసలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పక్షపాత ధోరణులు నిత్యకృత్యమైనాయి. మరోవైపు తెలంగాణ సంస్కృతిని చిన్నచూపు చూసే సాంస్కృతిక సామ్రాజ్యవాదం ఆశనిపాతంలా తయారైంది. ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా 1952, 1969, 2001 సంవత్సరాలలో పోరాటాలు, ఉద్యమాలు ప్రారంభమై ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను మరింత ముందుకు తీసుకొచ్చాయి. 2014 సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సాంస్కృతిక వైవిధ్యతను, చారిత్రక విశిష్టతను సవివరంగా తెలుసుకుందాం. చారిత్రక నేపథ్యం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక కొన్ని దశాబ్దాల చారిత్రక నేపథ్యం ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజల్లో విధేయ సంస్కృతి ఎక్కువగా ఉన్నప్పటికీ రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. ఈ రాజకీయ చైతన్యం కొన్ని సంస్కరణలు, మరికొన్ని ఉద్యమాల ఫలితంగా వచ్చింది. అలాగే రాజకీయ చైతన్యం ఫలితంగా అనేక ఉద్యమాలు వచ్చాయి. 19వ శతాబ్దం మధ్య భాగంలో సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలో భాగంగా ఆంగ్ల విద్య ప్రారంభమైంది. 1855లో దారుల్ ఉలూం ఉన్నత పాఠశాల ఆరంభంతో అనేక పాఠశాలలు ఆంగ్ల విద్యా బోధనను ప్రవేశపెట్టాయి. ఈ క్రమంలో 1870లో సిటీ హై స్కూల్, 1872లో చాదర్ఘాట్ ఉన్నత పాఠశాలను స్థాపించారు.
1887లో నిజాం కళాశాల స్థాపన జరిగింది. దీనితో హైదరాబాద్ నగరంలో పాశ్చాత్య రాజనీతి భావనలు వ్యాప్తి చెంది ఒక మధ్యతరగతి మేధావి వర్గం ఏర్పడింది. వీరు ప్రజా సమస్యలను చర్చించడానికి ఉత్సాహం చూపేవారు. నిజాం ప్రభుత్వం బ్రిటిష్ వారికి విధేయంగా ఉండడాన్ని ఈ మేధావి వర్గం నిరసించింది. దీనిలో భాగంగా 19వ శతాబ్దం చివరి భాగంలో బ్రిటిష్ ప్రభుత్వానికి, హైదరాబాద్ సంస్థానానికి రాజైన నిజాం ప్రభువుకు మధ్య జరిగిన చందా రైల్వే పథకానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసింది. మద్రాసు బొంబాయి రైల్వే మార్గంలో వాడి నుంచి హైదరాబాద్ వరకు, ఉత్తరాన చంద్రాపూర్ వరకు రైల్వే లైన్ వేయడానికి నిజాం నిధులు సమకూర్చాలని బ్రిటిష్ వారు నిజాంపై ఒత్తిడి తెచ్చారు. దానితో పాటు ఈ పథకానికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందించకపోవడం, రహస్యంగా ఉంచడం ఈ ఉద్యమానికి దారితీసింది. అయితే ఈ ఉద్యమాన్ని నిజాం ప్రభుత్వం కఠినంగా అణచివేసింది. ముల్లా అబ్దుల్ ఖయ్యూం, అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ వంటి మేధావులు ఈ ఉద్యమానికి నేతృత్వం వహించారు. ఈ ఉద్యమ లక్ష్యమైతే నెరవేరలేదు, కానీ మధ్యతరగతి వర్గాల్లో ఈ ఉద్యమం ఎంతో స్ఫూర్తిని, రాజకీయ చైతన్యాన్ని నింపింది. 20వ శతాబ్దం మొదటి భాగంలో తెలంగాణలో సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా గ్రంథాలయ ఉద్యమం విస్తృతంగా వచ్చింది. దీనిలో భాగంగా 1901వ సంవత్సరంలో కొమర్రాజు లక్ష్మణరావు హైదరాబాద్ నగరంలో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్థాపించాడు. మునగార రాజు అయిన ఎన్ వెంకట్రావు, హైదరాబాద్ మున్సబ్దారైన వలిపై లక్ష్మణరావుల ఆర్థిక, నైతిక ప్రోత్సాహంతో తెలంగాణలో ఈ మొదటి గ్రంథాలయం ప్రారంభమైంది. ఆ తర్వాత హనుమకొండలో శ్రీ రాజరాజ ఆంధ్ర భాషా నిలయం, 1904లో సికింద్రాబాద్లో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం, 1905 వంటి తెలుగు గ్రంథాలయాలు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో 1921 వరకు 10 వరకు ఏర్పడ్డాయి. ఆ తర్వాత సంవత్సరాల్లో ఈ సంఖ్య 100కు చేరింది. ఈ గ్రంథాలయాలన్నీ విద్యార్థులలో, యువతలో ఎంతో చైతన్యాన్ని నింపాయి. 1921 నవంబరు 11, 12 తేదీల్లో హైదరాబాద్ నగరంలో సాంఘిక అంశాలపై నిజాం రాజ్య సాంఘిక సమావేశం జరిగింది. ప్రముఖ సంస్కర్త, శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగ విశ్వవిద్యాలయ స్థాపకుడు మహర్షి కార్వే ఈ సమావేశానికి అధ్యక్షత వహించాడు. సమావేశ కార్యక్రమాలన్నీ ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో జరిగాయి. సమావేశానికి వచ్చిన హైదరాబాద్ న్యాయవాది అయిన అల్లంపల్లి వెంకటరామారావు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించడంతో ఒక వర్గం ఆయనను అవహేళన చేసింది. ఈ సంఘటన ప్రముఖ నాయకులైన మాటపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, ఎం నరసింగరావు, ఆదిరాజు వీరభద్రరావు తదితరులతో ఆంధ్ర జనసంఘం ఏర్పాటుకు దారితీసింది. కాలక్రమంలో ఈ ఆంధ్ర జనసంఘం తెలంగాణలో సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక సంస్కరణలు చేపట్టింది. ఆంధ్ర జనసంఘం తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్, నల్గొండ, మదిర, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో వార్షిక సమావేశాలు నిర్వహిస్తూ అనేక గ్రంథాలను ప్రచురించి ప్రజల్లో రాజకీయ చైతన్యం నింపారు. ఆ తర్వాత ఆంధ్ర జనసంఘం తన పేరును ఆంధ్ర మహాసభగా మార్చుకొని 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో ప్రథమ ఆంధ్ర మహాసభ సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత దేవరకొండ, ఖమ్మం, సిరిసిల్ల, షాద్నగర్, హుజూర్నగర్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఆంధ్ర మహాసభ సమావేశాలు జరిగాయి. చివరకు ఆంధ్ర మహాసభ వామపక్ష భావజాల నాయకుల చేతుల్లోకి వెళ్లి 1946లో నిషేధానికి గురైంది. క్రమంగా ఈ వామపక్ష ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి దారితీసి ప్రజలను మేల్కొల్పింది. మరోవైపు ఈ రాజకీయ చైతన్యం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతరం ఉద్యమానికి, ఖిలాఫత్ ఉద్యమం, జాయిన్ ఇండియా ఉద్యమం, ముల్కీ ఉద్యమం తదితర మితవాద జాతీయవాద ఉద్యమాలకు ప్రేరణనిచ్చింది. ఎట్టకేలకు ఈ ఉద్యమాలు, రాజకీయ చైతన్యం ఫలితంగా హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17వ తేదీన భారత యూనియన్లో అంతర్భాగమైంది. స్వతంత్ర భారతదేశంలో తన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు, హక్కులు, న్యాయం లభిస్తాయని తెలంగాణ ప్రాంతవాసులు విశ్వసించారు. భారత యూనియన్లో విలీనం తర్వాత జనరల్ చౌదరి ప్రభుత్వం, సివిల్ సర్వీస్ అధికారి వెల్లోడి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ప్రభుత్వాల పాలనలో కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. వందలాది మంది బయటి వారిని తెలంగాణలో వివిధ ఉద్యోగాల్లో అధికారులుగా నియమించడం ప్రజలను ఎంతో నిరుత్సాహపరిచింది. దీనితో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి, ఉత్తర భారతదేశం నుండి వచ్చిన అధికారులు ఎంతో నిరకుశంగా ప్రజలతో వ్యవహరించడం మొదలైంది. ఫలితంగా 1949లో, 1952లో ముల్కీ ఉద్యమాలు వచ్చాయి. వీటిని పరిష్కరించే దిశగా హైదరాబాద్ ముల్కీ నిబంధనల సంపుటి 1949, జస్టిస్ పి. జగన్మోహన్ రెడ్డి విచారణ సంఘం నియామకం వంటివి జరిగాయి. అయితే సమస్య పాక్షికంగానే పరిష్కారమైంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా విశాలాంధ్ర నినాదం ముందుకు వచ్చి 1950 దశకం రెండో భాగంలో తెలంగాణపై ఎంతో చర్చ జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రాల పునర్విభజన సంఘం 1954 జూన్, జూలై నెలల్లో హైదరాబాద్ సందర్శించి 1955 సెప్టెంబర్ 30న తన నివేదికను సమర్పించింది. సంఘం ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీనికి పూర్వమే ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ విశాలాంధ్ర వాదన వెనుక దురాక్రమణ, ఉద్దేశిత సామ్రాజ్యవాద తత్వం దాగి ఉన్నదనే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. హైదరాబాదు శాసనసభలో ఈ అంశంపై చర్చ జరిగినప్పుడు సభ
సభలోని 174 మంది సభ్యులలో 147 మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే వారిలో 103 మంది విశాలాంధ్ర, 29 మంది ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలకగా 15 మంది తటస్థంగా ఉన్నారు. ఫలితంగా పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో కొన్ని వాగ్దానాలు చేయడం, తదంతర కాలంలో వాటిని నగ్నంగా ఉల్లంఘించడం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి దారితీశాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎన్నో దశలుగా జరిగింది. ఈ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. ప్రధానంగా 1969, 2009 సంవత్సరాలలో జరిగిన ఉద్యమంలో వందలాది మంది ప్రాణత్యాగం చేసి తెలంగాణ ఏర్పాటుకు తమ ఆకాంక్ష వ్యక్తం చేయగా, మరికొందరు పోలీస్ కాల్పులలో ప్రభుత్వాల నిరంకుశ అణచివేతకు బలి అయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ధర్మయుద్ధంలో ప్రజాభిప్రాయం నెగ్గి భారత పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఆమోదించడం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. అయితే ఈ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవగాహన చేసుకోవడానికి ఈ ప్రాంతానికి గల విశిష్టత, సాంస్కృతిక వైవిధ్యత నైసర్గిక ప్రాతిపదికలుగా నిలిచాయి. హైదరాబాద్ సంస్థానము తెలంగాణ ప్రాంత విశిష్టత. నైజాం రాష్ట్రానికి చివరి రాజుగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన అసఫ్జాయి వంశంలో 7వ రాజుగా 1911 నుండి 1948 వరకు పరిపాలించాడు. నైజాం రాజ్యంలో తెలంగాణ, మరఠ్వాడ, కన్నడ భాషా ప్రాంతాలు అంతర్భాగంగా ఉండేవి. వీటిలో తెలంగాణ ప్రాంతం కొన్ని ప్రత్యేకతలతో విశిష్ట ప్రాంతంగా ఉండేది. ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారిత వ్యవస్థగా జాగీర్దార్ పద్ధతిలో ఉండేది. తెలంగాణ ప్రాంతానికి హిందూ మతానికి సంబంధించిన సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్నప్పటికీ కొన్ని స్థానిక కట్టుబాట్లు, జాతరలు ప్రత్యేకంగా ఉండేవి. అంతేకాక పాలకవర్గం ప్రధానంగా ముస్లిం మతస్థులు కావడంతో తెలంగాణలో మిశ్రమ సంస్కృతి విస్తృతంగా ఉండేది. తెలంగాణ ప్రాంతంలో రాజకీయ ఉద్యమాలు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని వృద్ధి చేశాయి. భౌగోళికంగా దేశంలోని ఏ ప్రాంతంలో లేని విధంగా తూర్పు పశ్చిమ కనుమల వరుసలు రెండు తెలంగాణలో దర్శనమిస్తాయి. తెలుగు భాష విస్తృతంగా వాడుకలో ఉన్నప్పటికీ దీనిలో వివిధ మాండలికాలు, యాస, వైవిధ్యతను కలిగి ఉంటుంది. తెలంగాణలో ఎక్కువ గ్రామీణ జీవనం, పల్లె సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ప్రజానీకంలో విధేయ సంస్కృతి ప్రదర్శితమవుతుంది. తెలంగాణ ప్రాంత విశిష్టతను కొన్ని ప్రధాన అంశాల వారీగా అవగాహన చేసుకోవచ్చు. 1. భాషా వైశిష్ట్యం. హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష ఎక్కువగా మాట్లాడతారు. ఇక్కడి ప్రజలు మాట్లాడే భాష, యాస తెలంగాణ ప్రజల ప్రత్యేక అస్తిత్వానికి విశిష్ట గుర్తింపుగా పేర్కొనవచ్చు. తెలంగాణలో మాట్లాడే మాటలు, పాడే పాటలు, పాటించే ఆచారాలు దేశీయతను సంతరించుకున్నాయి. వీటి నుండి పల్లె పదాలు, సామెతలు, వాడుకలు ఎన్నో వచ్చాయి. ఈ పల్లె శృతులు, జానపద గీతాలు వందలాది సంవత్సరాలుగా ఒక తరం నుండి మరో తరానికి అందుతున్నాయి. అలాగే తెలుగు భాషా సాహిత్య వికాసానికి తెలంగాణ పుట్టినిల్లు. కావ్య సాహిత్యంలో పొలకురికి సోమనాథుడు బసవ పురాణాన్ని రచించి ప్రాచీన సాహిత్యంలో అది కవి నన్నయ్య కంటే ముందుగానే కావ్యరచన చేసిన ఘనత సాధించాడు. అలాగే మహాభాగవతాన్ని రచించిన బమ్మెర పోతన తెలంగాణ బిడ్డడే. మల్లినాథ సూరి, కొరవి గోపరాజు, గోన బుద్ధారెడ్డి తదితరులు తెలంగాణ దేశీయ మాండలికానికి తమ కావ్యాల్లో బహుళ ప్రాచుర్యం అందించారు. భారతదేశంలోని అనేక భాషలకు సమగ్ర వికాసం లభించక పూర్వమే తెలంగాణ ప్రాంతంలో సాహిత్య సౌరభాలు వెల్లివిరిసి ప్రాంత విశిష్టతను లోకానికి చాటాయి. ఆధునిక యుగంలో వట్టికోట అల్లారు స్వామి, దాశరథి, కలోజి, సి నారాయణ రెడ్డి, వానమామలై, వరదాచారి, కోవెల సంపత్కుమారాచార్యులు, వరవరరావు, జ్వాలాముఖి తదితరులు తెలంగాణ సాహిత్యాన్ని వివిధ సాహిత్య ప్రక్రియల లోకానికి తెలిపి దాని విశిష్టతను తెలిపారు. సాంస్కృతిక వైవిధ్యం. హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో సాంస్కృతిక వైవిధ్యత ఎక్కువగా ఉండేది. అధిక సంఖ్యాకులు హిందువులు అయినప్పటికీ పాలకులు ముస్లింలు కావడంతో హిందూ ముస్లిం సంస్కృతులు, వాటి మిశ్రమ సంస్కృతి ఇక్కడ దర్శనమిచ్చేవి. పర్షియన్ భాషా సంస్కృతికి, తెలుగు భాషా సంస్కృతికి మధ్య దక్కన్ సంస్కృతి విలసిల్లేది. అలాగే ప్రజలు మాట్లాడే భాషలో, యాసలో ఉర్దూ పదాలు, పలుకుబడులు ఎక్కువగా వినిపించేవి. ఒక ప్రాంతపు జీవన విధానాన్ని ఆ ప్రాంత సంస్కృతిగా వ్యవహరిస్తారు. ప్రజల ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ అలవాట్లలో మిశ్రమ సంస్కృతి గోచరిస్తుంది. అలాగే పండుగలు, ఆటపాటలు, మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, జనన మరణ సందర్భాలలో కట్టుబాట్లు, విలువలు, సంస్కృతులు అంతర్భాగమే. తెలంగాణ ప్రాంతానికి ఉత్తర భారతదేశానికి చెందిన ముస్లింలు, కాయస్థులు, లోధీలు, మరఠ్వాడీలు, మేధావులు, ఖత్రీలు వలస వచ్చి వారి వారి సంస్కృతులను పాటించేవారు. ఈ సంస్కృతులలోని సంవర్ధక విలువలను తెలంగాణ ప్రజలు సౌహృదయంతో ఆదరించి ఆచరించేవారు. ఇదే క్రమంలో తెలంగాణ ప్రాంతంలోని అనేక జిల్లాల్లో గిరిజనులు, ఆదివాసులు సాంస్కృతిక విలక్షణలతో జీవనం చేసేవారు.
గిరిజన తెగల్లో ప్రత్యేక పండుగలు, జాతరలు, తెగల పంచాయతీలు బలంగా ఉండేవి. తెలంగాణ ప్రజలు దసరా పండుగకు ఇచ్చిన ప్రాముఖ్యాన్ని రంజాన్ పండుగకు, పీర్ల పండుగకు కూడా ఇచ్చేవారు. సమ్మక్క సారక్క జాతర, ఏడుపాయల జాతర తదితర సందర్భాల్లో లౌకికవాదం పరిడవిల్లేది. ఈ విధంగా తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లిం సంస్కృతులు, ఉత్తర దక్షిణ భారతదేశ సంస్కృతులు, గ్రామీణ గిరిజన సంస్కృతులు వైవిధ్యంగా సహనంతో సహజీవనం చేసేవి. ఈ తరహా సాంస్కృతిక వైవిధ్యం ఎక్కువగా తెలంగాణలో ఉండేది. ఈ సంస్కృతుల సమాహారమైన మిశ్రమ సంస్కృతి తెలంగాణ గల సాంస్కృతిక వైవిధ్యతను తెలియజేస్తుంది. 3. భౌగోళిక నైసర్గిక విభిన్నతలు. తెలంగాణ ప్రాంతం భౌగోళికంగా తూర్పు పశ్చిమల కనుమల ప్రాంతాన్ని, పీఠభూమిని, నదీ నదాలను కలిగి ఉంది. నైసర్గికంగా ఉప ఉష్ణమండల ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఆదర్శ జీవనానికి అనువైన ఉష్ణం, శీతలం ఉండి గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటుంది. భారతదేశంలో తూర్పు, పశ్చిమ కనుమలు 2 ఉన్న ప్రాంతం తెలంగాణ ఒక్కటి మాత్రమే కావచ్చు. పడమటి కనుమలలోని సహ్యాద్రి కొండల శ్రేణి ఆగ్నేయ దిశగా ఆదిలాబాద్ జిల్లాలో వ్యాపించింది. అలాగే తూర్పు కనుమలకు చెందిన పాపికొండలు ఖమ్మం జిల్లా ప్రాంతంలో కనిపిస్తాయి. తూర్పు కనుమలకు పశ్చిమంగా దక్కన్ పీఠభూమి ఉంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మధ్య ప్రాంతంలో ఈ పీఠభూమి సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తున వ్యాపించి ఉంది. కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉపనదులు పీఠభూమిలో ఎక్కువగా ప్రవహిస్తాయి. ఈ తెలంగాణ ప్రాంతంలో గోండ్వానా శిలలు, నల్ల సీసపురాయి లభిస్తాయి. ఇవి శిల్ప సంపదకు ఆలవాలమై ఉంటాయి. ఆదిలాబాదు, సింగరేణి, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో బొగ్గు, నిజామాబాదు, ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల్లో ఇనుప ఖనిజం విరివిగా లభిస్తాయి. ఈ విధమైన సహజ వనరులు తెలంగాణ ప్రాంతాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దడానికి ఎంతో ఉపకరిస్తాయి. తెలంగాణలోని వాతావరణ పరిస్థితులు విశ్రాంత జీవనానికి అనువుగా ఉండడంతో దేశంలోని అనేక మంది హైదరాబాద్ వంటి నగరాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఆసక్తి చూపుతారు. 4. చారిత్రక ప్రత్యేకతలు. హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతాన్ని ఎన్నో గొప్ప రాజవంశాలు పరిపాలించాయి. అనేక రాజవంశాలు తెలంగాణలోని అనేక ప్రాంతాలను తమ రాజధానులుగా చేసుకొని పరిపాలించాయి. మౌర్యుల పతనం తర్వాత శాతవాహనులు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలను గోదావరి నదీ తీరంలో రాజధానిగా చేసుకొని పరిపాలించారు. చరిత్రలో క్రీస్తు 4-5 శతాబ్దాల్లో విష్ణుకుండినులు తెలంగాణలోని కీసరగుట్ట, హైదరాబాద్ సమీపాన రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఆ తర్వాత బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణ చాళుక్యులు తెలంగాణ ప్రాంతాన్ని పాలించి కర్ణాటకకు చెందిన వారైనప్పటికీ తెలుగు భాషకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత క్రీస్తు 11వ శతాబ్దంలో వరంగల్ రాజధానిగా కాకతీయ రాజవంశాలు పరిపాలించాయి. చివరి కుతుబ్ షాహీ రాజవంశం, అసఫ్జాహీ రాజవంశాలు హైదరాబాద్లోని గోల్కొండ కోట నుండి పరిపాలన చేశారు. ఈ విధంగా తెలంగాణలోని అనేక ప్రాంతాలను వివిధ రాజవంశాలు రాజధానులుగా మార్చుకొని శతాబ్దాల తరబడి పరిపాలన చేయడం తెలంగాణ చారిత్రక ప్రత్యేకత. ఇదే విధంగా రాణి రుద్రమదేవి, రాణి శంకరమ్మ వంటి వారు మహిళా నాయకులుగా రాజ్యాలు పాలించిన ఘనత తెలంగాణ ప్రాంతానికి ఉంది. విభిన్న సాంఘిక పరిస్థితులు. తెలంగాణ ప్రాంతంలో చాతుర్వర్ణ వ్యవస్థ, దానికి అనుగుణంగా కుల వ్యవస్థ ఉన్నప్పటికీ కొన్ని విభిన్న సాంఘిక పరిస్థితులు ఇక్కడ దర్శనమిస్తాయి. ప్రముఖ భాషా శాస్త్రవేత్త జయధీర్ తిరుమలరావు అభిప్రాయం ప్రకారం తెలంగాణలో ఉపకుల వ్యవస్థ బలంగా ఉంది. ప్రతి కులంపై ఆధారపడి జీవించే కొన్ని ఉపకులాలు ఆశ్రిత కులాలుగా ఉన్నాయి. ఈ ఉపకులం వారు ఆయా కులాలకు కులగాథ, కులపురుషుని కథలు గ్రామాల్లో ప్రచారం చేస్తారు. ఈ విధంగా కొన్ని కులాలకు మఠాలు కూడా ఉన్నాయి. ఈ ఉపకులాల గురువులు ఇతరులు తెలంగాణలో డక్కలి, జాంబ పురాణం, నులకచందల పురాణం, బీరన్న కథలు తదితర కళారూపాలను ప్రదర్శిస్తారు. తెలంగాణ ప్రాంతంలో జాగీర్దారీ వ్యవస్థ ఉండడంతో అగ్రవర్ణాలు గడీలు నిర్మించుకొని గ్రామాలను పాలించేవారు. దీంతో కొన్ని అప్రజాస్వామిక, నిరంకుశ సంబంధాలు కూడా కులాల మధ్య ఉండేవి. దీనిని కొంతమంది ప్రశ్నించి చరిత్రలో పేరెన్నిక కావడం కూడా కనిపిస్తుంది. అలాగే తెలంగాణలో జోగిని, బస్విని వంటి ఆచారాలు కూడా అమల్లో ఉండేవి. తెలంగాణ ప్రాంతంలో అనేక ఆదివాసీ, గిరిజన జాతుల ప్రజలు తమ వైవిధ్య సంస్కృతులతో జీవించడం కనిపిస్తుంది. అలాగే తెలంగాణ ప్రాంతంలోని కొన్ని ప్రధాన ప్రదేశాల్లో ముస్లింలు, పార్సీలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు పరమత సహనంతో సహజీవనం చేయడం జరుగుతుంది. సాంఘిక సంబంధాల్లో స్త్రీ పురుష సంబంధాల్లో ఆధిపత్య ధోరణులు మనుగడలో ఉన్నప్పటికీ సార్వజనీన విద్యావ్యాప్తితో ఇప్పుడు ప్రజల మధ్య ప్రజాస్వామ్య సంబంధాలు, సమానత్వం ఏర్పడుతున్నాయి.